హ్మ్, మన ఆలోచనలు కేవలం గాలిలో కలిసిపోయే పదాలు కావు కదా. అంటే అవి మనసులో మెదిలే ఊహాచిత్రాలు మాత్రమే కాదు, అవే మన జీవితాన్ని, మన భవిష్యత్తును నిర్మించే ఇటుకలు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అవును, కరెక్ట్. ఈరోజు మనం ఈ డీప్ డైవ్లో ఒక అద్భుతమైన పుస్తకం లోపలికి వెళ్ళి దాని సారాంశాన్ని వెలికితీద్దాం. ఆ పుస్తకం పేరే యాజ్ ఎ మ్యాన్ థింకెత్. జేమ్స్ ఆలన్ రాసిన ఈ ప్రసిద్ధ గ్రంథంలోని మొదటి అధ్యాయం ఆలోచన మరియు వ్యక్తిత్వం గురించి మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. తప్పకుండా. ఈ అధ్యాయంలో ప్రధాన ఉద్దేశమేంటంటే, మనిషి తన అంతర్గత వ్యక్తిత్వాన్ని అలాగే బాహ్య పరిస్థితులను అల్లే ప్రధాన నేతకారుడు, అంటే ఆ మాస్టర్ వీవర్ అతని మనస్సే అని అర్థం చేసుకోవడం. ఎగ్జాక్ట్గా. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే తయారవుతాం అనే ఈ భావన ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో ఈరోజు విశ్లేషిద్దాం. అవును, ఈ పుస్తకం రాసి 120 ఏళ్లకు పైగా అవుతున్నా ఇందులో చెప్పిన విషయాలు నేటి ఆధునిక సమాజానికి కూడా పర్ఫెక్ట్గా వర్తిస్తాయి. నిజమే. ఎందుకంటే మనిషి తన అజ్ఞానంతో, బాధలతో తనకు తెలియకుండానే ఒక వస్త్రాన్ని నేసుకుంటున్నాడు. అదే చేతులతో జ్ఞానం మరియు ఆనందంతో కూడిన కొత్త వస్త్రాన్ని కూడా ఎలా నేయగలడో జేమ్స్ ఆలెన్ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనం సాధారణంగా పరిస్థితులను బట్టి మన ఆలోచనలు ఉంటాయని నమ్ముతాం కదా. అవునవును. కానీ ఈ గ్రంథం ఆ ఆలోచనా ధోరణిని పూర్తిగా తలకిందులు చేస్తుంది. మన ఆలోచనల వల్లే మన పరిస్థితులు ఏర్పడతాయి అనేదే ఈ అధ్యాయం మూలస్తంభం. ఓహో, ఇక్కడే ఆసక్తికరమైన విషయముంది. అసలు మన వ్యక్తిత్వం అనేది ఎలా మొదలవుతుంది అన్నదానిపై గ్రంథంలో ఇచ్చిన వివరణ చాలా బాగుంటుంది. ఒక మొక్క విత్తనం లేకుండా ఎలా మొలవదో, మనిషి చేసే ప్రతి చర్య అతని ఆలోచన అనే విత్తనం నుండే వస్తుంది కదా. కరెక్ట్. ఆలోచనల సమూహమే మనిషి వ్యక్తిత్వం. నాకొక పోలిక గుర్తొస్తుంది. మనం ఫోన్లో లేదా కంప్యూటర్లో యాప్ ఓపెన్ చేయకపోయినా బ్యాక్గ్రౌండ్లో కోడ్ రన్ అవుతూనే ఉంటుంది. అవి మనకు కనిపించకపోయినా ఫోన్ స్పీడ్ని నిర్ణయిస్తాయి. అలాగే మన జీవితంలో కూడా జరుగుతుందా? ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ యాప్స్ పోలిక చాలా కరెక్ట్. మన ఫోన్లో యాప్స్ డేటాను ఎలా ప్రాసెస్ చేస్తాయో మన మెదడు కూడా మన పాత ఆలోచనలను నిరంతరం ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. రైట్. అంటే మనకు తెలియకుండానే సబ్కాన్షియస్ స్థాయిలో ఈ ఆలోచన విత్తనాలు పనిచేస్తూ ఉంటాయి. అవి లేకుండా ఏ చర్య బయటకు రాదు. సైకాలజీ కూడా ఇదే చెబుతోంది. అవును, కానీ ఇక్కడ నాకొక డౌట్. మనం ప్రతి పని పక్కాగా ప్రణాళిక వేసుకుని చేయం కదా. చాలాసార్లు ఏమీ ఆలోచించకుండా ఆకస్మికంగా కొన్ని పనులు చేసేస్తాం. అవును. ఉదాహరణకు ఎవరిమీదైనా సడన్గా కోపపడటం లాంటివి. మరి గ్రంథంలో చెప్పినట్లుగా ఇలాంటి ఆకస్మిక చర్యలు కూడా ముందుగా మనసులో నాటుకున్న ఆలోచనల ఫలితమే అంటారా? నాకైతే ఇది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది. పైకి చూడటానికి అవి ఆకస్మికంగా జరిగినట్లు అనిపిస్తాయి. కానీ మెకానిజం పరంగా చూస్తే అప్పటికప్పుడు మనలో నుండి ఏదీ పుట్టుకురాదు. ఓ, అంటే ముందే ఉంటుందంటారా? అవును. ఒక వ్యక్తి ఆకస్మికంగా కోప్పడ్డాడు అంటే ఆ క్షణంలో జరిగిన సంఘటన కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమే. అంతకుముందు ఎన్నో రోజులుగా అతని మనసులో పేలుకుపోయిన అసహనమే ఆ కోపం. రైట్. విత్తనం నేలలో నాటినప్పుడు కనిపించదు, లోపల వేర్లు పెంచుకుంటుంది కదా. ఎగ్జాక్ట్గా. మూల గ్రంథంలో దీని గురించి ఒక మంచి వాక్యం ఉంది. చర్య అనేది ఆలోచనకు వికసించిన పువ్వులాంటిది. ఆనందం లేదా బాధ అనేవి ఆ పువ్వు ఇచ్చే ఫలాలు అని రాశారు. వావ్! చర్య అనేది పువ్వు, అనుభవించే ఆనందం లేదా బాధ దాని ఫలం. అంటే ఒక రైతు తన స్వంత వ్యవసాయంలో ఎలాంటి పండ్లు పండిస్తాడో, మనిషి కూడా తన ఆలోచనలతో ఆనందాన్ని లేదా బాధను పండించుకుంటాడు. 100% కరెక్ట్. అయితే ఆలోచనలు విత్తనాలైతే అవి ఎలా పెరుగుతాయి? వాటి పెరుగుదల ఏమైనా అదృష్టం మీద ఆధారపడి ఉంటుందా? భౌతిక ప్రపంచంలో గురుత్వాకర్షణలాగా ఆలోచనల ప్రభావం అంత ఖచ్చితంగా ఉంటుందా? ఆ ఇది అదృష్టం కాదు. జేమ్స్ ఆలెన్ స్పష్టంగా చెప్పేదేంటంటే, భౌతిక ప్రపంచంలో కారణం మరియు ప్రభావం ఎలా ఖచ్చితంగా పనిచేస్తుందో ఆలోచనల ప్రపంచంలో కూడా అంతే ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే దైవిక వ్యక్తిత్వం గాలివాటంగా రాదంటారా? అసలు రాదు. అది నిరంతరం సరైన ఆలోచనలు చేయడం వల్లనే వస్తుంది. అలాగే నీచమైన వ్యక్తిత్వం పదే పదే చెడు ఆలోచనలను మనసులో నిలుపుకోవడం వల్ల వస్తుంది. మన ఆలోచనల ప్రభావం అంత పక్కాగా ఉంటుందా?
అవును, మూలగ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఎద్దు అడుగుల వెనుక బండి చక్రం ఎలాగైతే ఖచ్చితంగా వస్తుందో, చెడు ఆలోచనల వెనుక బాధ ఖచ్చితంగా వస్తుంది. ఓహో! అలాగే మనసులో స్వచ్ఛమైన ఆలోచనలుంటే సంతోషం అనేది మనిషి సొంత నీడలాగా అతన్ని వెన్నంటి వస్తుంది. ఇదొక చట్టం, ఇందులో ఎలాంటి మాయాజాలం లేదు. స్వచ్ఛమైన ఆలోచన వెంట స్వంత నీడలా ఆనందం. సరే, ఈ చట్టం అంత ఖచ్చితమైనది అయితే అది మనకు నష్టం చేస్తుందా లేక లాభం చేస్తుందా? ఇది ఒక ఆయుధశాల లాంటిదా? ఎగ్జాక్ట్లీ. మనిషిని తయారు చేసేది లేదా నాశనం చేసేది మనిషే. మన మనసు ఒక ఆయుధశాల అని గండం చెప్తోంది. ఇందులో తనను తాను నాశనం చేసుకునే ఆయుధాలను పోతపోసుకోవచ్చు. అదే సమయంలో సంతోషం, బలం, శాంతి అనే స్వర్గధామాలను నిర్మించుకునే పనిముట్లను కూడా సృష్టించుకోవచ్చు. మృగత్వం నుండి దైవత్వం వరకు అన్నిటికీ మనిషే యజమాని. ఇక్కడే నాకొక చిన్న డౌటండి. ఒక వ్యక్తి అత్యంత దీనస్థితిలో బలహీనంగా ఉన్నాడనుకుందాం. అతనికి అవకాశాలు లేవు. ఆ వ్యక్తి కూడా తన ఆలోచనలకు యజమానేనా? ఇది చాలా మంచి ప్రశ్న. ఎంత దిగజారిపోయున్నా సరే మనిషే తన ఆలోచనలకు యజమాని. కాకపోతే ఆ స్థితిలో అతను తన మనసు అనే ఇంటిని సరిగ్గా నిర్వహించుకోలేని ఒక మూర్ఖపు యజమాని అని రచయిత అంటారు. మూర్ఖపు యజమాని అంటే ఇల్లు ఎలా చక్కదిద్దుకోవాలో తెలియని స్థితి అన్నమాట. అవును, అంటే ఒక స్పోర్ట్స్ కార్లో కూర్చున్న వ్యక్తికి స్టీరింగ్ పట్టుకోవడం తెలియకపోతే యాక్సిడెంట్ అవుతుంది కదా, అలాగనమాట. కరెక్ట్. ఆ ఇంజిన్ శక్తియే మన ఆలోచనల శక్తి. తన కారు స్టీరింగ్ వదిలేసి బాహ్య పరిస్థితులను నిందిస్తూ ఉంటాడు. కాని ఎప్పుడైతే తన పరిస్థితికి కారణమైన నియమాలను అన్వేషిస్తాడో అప్పుడు అతను కారు స్టీరింగ్ పట్టుకుంటాడు. అవును, అప్పుడు అతను తన శక్తిని తెలివిగా ఉపయోగించే తెలివైన యజమానిగా మారతాడు. సో ఒక మూర్ఖపు యజమాని తెలివైన యజమానిగా మారాలంటే దారి ఏది? ఆ పరివర్తన ఎలా వస్తుంది? ఆ దారి స్వీయ విశ్లేషణ, అంటే సెల్ఫ్ అనాలిసిస్ ద్వారానే ఈ నియమాలను కనుక్కోగలం. వెతికేవాడికే దొరుకుతుంది, తలుపు తట్టేవాడికే తెరవబడుతుంది అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. దీనికి మూల గ్రంథంలో ఒక మంచి పోలిక ఉంది. మనం బంగారం, వజ్రాల కోసం భూమిని ఎంత లోతుగా తవ్వుతామో, సత్యాన్ని తెలుసుకోవడానికి మన ఆత్మ అనే ఘనిలో అంత లోతుగా శోధించాలి. ఇది పైపైన చదివితే రాదు కదా? అవును, అది ప్రాక్టికల్గా నిరూపించుకోవాలి. తన ఆలోచనలను నిరంతరం గమనించి వాటిని మార్చుకుంటూ వాటి ప్రభావం ఇతరుల మీద ఎలా పడుతుందో పదే పదే గమనించాలి. అంటే దైనందిన జీవితంలో జరిగే చిన్న సంఘటనలను కూడా ఉపయోగించుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కోపం వస్తే పక్కవాణ్ణి నిందించకుండా మన ఆలోచనలను చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా. అతి చిన్న సంఘటనలను కూడా ఈ స్వీయ జ్ఞాన సాధనకు ఉపయోగించుకున్నప్పుడే జ్ఞానం మరియు శక్తి సిద్ధిస్తాయి. అది ఎవరికి వారే స్వయంగా నిరూపించుకోవాలి. ఓ, ఎంత అద్భుతంగా విశ్లేషించారు. సో ముగింపు సారాంశమేంటంటే, అజ్ఞానంతో అల్లిన మన పాత వ్యక్తిత్వం అనే వస్త్రాన్ని పక్కన పెట్టేయవచ్చు. దాని స్థానంలో జ్ఞానం, ఆనందంతో కూడిన కొత్త వస్త్రాన్ని నేయడం ప్రారంభించవచ్చు. కరెక్ట్. ఈ క్షణంలో వినేవారి మనసులో మెదులుతున్న ఆలోచనలే రేపటి వారి జీవితాన్ని నిర్మిస్తున్నాయని గుర్తుచేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తుకు తామే సృష్టికర్తలు. రైట్. తమ ఆలోచనల పట్ల శ్రద్ధ వహించాలి. సరే, చివరగా వినేవారి కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ డీప్ డైవ్ని ముగిద్దాం. చెప్పండి. మన వ్యక్తిత్వం పూర్తిగా మన ఆలోచనల ద్వారానే నిర్మించబడితే, మన మనస్సు అనే తోటలో ఏళ్ల తరబడి పెరుగుతున్న ఏ కలుపు మొక్కలను మనం గుర్తించకుండా మన సొంత వ్యక్తిత్వంగా పొరబడి అంగీకరించేస్తున్నాం. దీనిపై అందరూ ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది.